భారతీయ సినిమాలో గ్రామీణ కథలకు జీవం పోసిన దిగ్గజ దర్శకుడు నటుడు భారతీరాజా కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని తన నివాసంలో బుధవారం తుదిశ్వాస విడిచారు. ఆయన మరణ వార్తతో తమిళ చిత్ర పరిశ్రమతో పాటు యావత్ భారత సినీ లోకం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. గత ఏడాది మార్చి 2025లో భారతీరాజా కుమారుడు నటుడు మనోజ్ భారతీరాజా గుండెపోటుతో ఆకస్మికంగా మరణించిన సంగతి తెలిసిందే. పుత్రశోకం ఆయన్ను తీవ్రంగా కుంగదీసింది. అప్పటి నుంచి మానసిక ఒత్తిడి, శ్వాసకోశ సమస్యలతో ఆయన ఆరోగ్యం క్షీణించింది. పలుమార్లు ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. ఈ ఏడాది ఆరంభంలో కూడా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కారణంగా ఆసుపత్రిలో చేరినప్పటికీ పరిస్థితి విషమించడంతో ఆయన కన్నుమూశారు. జూలై 17న తమిళనాడులోని తేని సమీపంలో ఉన్న అల్లినగరం గ్రామంలో జన్మించిన భారతీరాజా అసలు పేరు చిన్నస్వామి. 1977లో వచ్చిన 16 వయతిలేని నిలే చిత్రంలో దర్శకుడిగా అరంగేట్రం చేశారు. గ్రామీణ జీవితాన్ని అత్యంత సహజంగా తెరకెక్కించిన ఈ చిత్రం తమిళ సినిమా గతిని మార్చేసింది. శ్రీదేవి, రజనీకాంత్ వంటి నటులకు ఈ సినిమా పునాది వేసింది. తెలుగులో ఈ చిత్రాన్ని 16 ఏళ్ల వయస్సు పేరుతో రీమేక్ చేయగా ఇక్కడ ఘన విజయం సాధించింది. ఐదు దశాబ్దాల తన సుదీర్ఘ కెరియర్లో భారతీరాజా దాదాపు 40 చిత్రాలకు దర్శకత్వం వహించారు. కిలెక్కే పోగుల్ రైల్, సిగప్ప రోజక్కల్, ముదల్, మర్యాదై, వేదం, పుదిపు వంటి చిత్రాలతో కుల వ్యవస్థ, గ్రామీణ సమస్యలు, మానవ సంబంధాలను సున్నితంగా తెరకెక్కించారు. తెలుగులో ఆయన తీసిన సీతాకోకచిలుక, ఆరాధన, జమదగ్ని వంటి చిత్రాలు కూడా క్లాసిక్గా నిలిచిపోయాయి. దర్శకుడుగానే కాకుండా నటుడిగా, నిర్మాతగా కూడా ఆయన తనదైన ముద్ర వేశారు. కార్తీక్, రేవతి వంటి ఎందరో నటీనటులను ఆయన పరిశ్రమకు పరిచయం చేశారు. తెలుగులో సూపర్ హిట్ చిత్రం మంగమ్మ గారి మనవడు చిత్రానికి కథ అందించింది భారతీరాజానే. 1994లో వచ్చిన పల్నాటి పౌరుషం సినిమాకు స్క్రీన్ ప్లే అందించారు. ఆయన దర్శకత్వం వహించిన సీతాకోకచిలుక చిత్రం తెలుగులో ఉత్తమ చిత్రంగా జాతీయ పురస్కారం అందుకుంది. 1981లో ఈ చిత్రానికి గాను భారతీరాజాను ఉత్తమ దర్శకుడిగా నంది పురస్కారం వరించింది. భారతీయ సినిమాకు ఆయన చేసిన సేవలకు గాను 6 జాతీయ చలనచిత్ర పురస్కారాలు, పద్మ పురస్కారం వరించాయి. 2004లో కేంద్రం ఆయనను పద్మశ్రీ అవార్డుతో గౌరవించింది. అభిమానులు ముద్దుగా మిరాకిల్ డైరెక్టర్ అని పిలుచుకునే భారతీరాజా మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన అంత్యక్రియలకు సంబంధించిన వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.